మీ ఎలక్షన్ ఎట్లయిందంటే నేను విన్నది మినీ అసెంబ్లీ ఎలక్షన్ లెక్క అయిందని తెలిసింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుందా అన్నంత పోటాపోటీగా ఈ పద్మశాలి సమాజం యొక్క ఎన్నికలు జరిగినాయని నేను విన్నాను. అయితే నాది ఒకటే సూచన, ఎన్నికలు అయిపోయేంత వరకే పోటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సమాజం అంతా ఒక్కటే. దయచేసి వాళ్ళు ఓడిపోయిందని దూరం పెట్టుకోవద్దు, వాళ్ళు గెలిచిందని ఓడిపోయిన వాళ్ళు దూరం ఉండద్దు. అందరం కలిసి మన పద్మశాలి సమాజ ఎదుగుదల కోసం, సమాజాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జర ఉంటుంది బాధ, ఓడిపోతామని బాధ ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళని వీలు కలుపుకోవాలి. వాళ్ళు కూడా ముందుకొచ్చి కలిసి సమాజాన్ని బలోపేతానికి కృషి చేయాలి. ఆ దూరం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము సమాజం బలపడదు. ఏదైనా ఒక సంఘం, కులానికి ఒక సంఘం ఏర్పడ్డదంటే ఆ సంఘం కులం యొక్క అభివృద్ధి కోసం, మన కులంలో పేదల కోసం, మన కులంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే, ఇబ్బందులు వస్తే అందరం కలిసి వారికి అండగా నిలబడడం కోసం మన కులం, సమాజం కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది రాజేశం గారు నిజంగా 7 సార్లు గెలుచుడంటే చాలా సీనియర్ అయిపోయింది. సార్ అదృష్టం. చివరిసారి అంటున్నావా? ఏమో మళ్ళా చేస్తాడేమో. అయితే సరే, అది మీ అందరి మీద ఉంటుంది. బట్ ఏది ఏమైనా నేను కూడా తప్పకుండా మన పద్మశాలి సమాజ అభివృద్ధికి నా శాయశక్తుల సహకారం అందిస్తా. నిజానికి పద్మశాలిలో ఆత్మగౌరవం ఎక్కువ. పేదరికం ఉన్నా కూడా ఆ ఆత్మగౌరవంతో బయటపడరు, లోపలనే బాధపడుతూ పేదరికాన్ని కూడా అనుభవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వృత్తి ఏమో మొత్తానికే పోయింది, వృత్తి మీద ఆధారపడి జీవించే పరిస్థితి లేదు. వేరే ఏదైనా చేసుకుందామంటే అవకాశాలు చాలా తక్కువగా ఉండి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాల్లో మన పద్మశాలి సమాజం కూడా ఒకటి. నిజానికి కొంతవరకు గతంలో కృషి చేశాం, బట్ ఇంకా కూడా చాలా గ్యాప్ ఉన్నది. ఏం చేసినా వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టే వాళ్ళే. వృత్తి మీద ఆధారపడని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరకడం అనేది కొంత కష్టంగా ఉంది. ఈ మధ్య పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఈ మధ్య పిల్లలు బాగా పైకి రావడం కూడా నేను గమనిస్తా ఉన్నా. మన పిల్లల్ని బాగా కష్టపడి చదివిస్తున్నారు. మీరు కూడా మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా విదేశాలకు కూడా వెళ్తున్నారు. పిల్లలు బాగా చదువుకొని పైకి రావడం కూడా మనం చూస్తా ఉన్నాం. మీరు కూడా తప్పకుండా మీ పిల్లల చదువు కోసం ఇంకా దృష్టి పెట్టండి. ఇలా నేను కూడా గమనించిన ఏంటంటే మన సిద్దిపేటలో ఎవరైతే పైకి వచ్చినారో వాళ్ళు కూడా సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సపోజ్ డాక్టర్లుంటే మీ వైద్యానికి సహకారం అందించడం, విద్యావంతులుంటే వాళ్ళ పిల్లలకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం, అట్లా ఎంతో కొంత ప్రయత్నం సమాజంలో ఎదిగినటువంటి వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అది కూడా చాలా శుభ సూచకం. సరే, మన సిద్దిపేటకు వచ్చేసరికి గతంలో మన చిన్న మసీద్ పక్కన ఉన్నటువంటి స్థలంలో మరి మంచి సామూహిక భవనం కట్టాలని చెప్పి మనం కృషి చేస్తున్నాం. దానికి దాదాపు 1 కోటి రూపాయల వరకు అందించాం. బట్ అయినా ఇంకా అది ఆగే ఉన్నది. 1 కోటి రూపాయలతో స్లాబులు పడ్డది, కానీ ఇంకా గోడలు కాలే, బండలు వల్లే, ఇంకా పైసలు కావాల్సిన అవసరం ఉన్నది. మా గూడూరు సీన్ కొద్దిగా సాయం చేపిస్తాడు, నేను కూడా కొద్దిగా సాయం చేస్తా. మొత్తానికి ఆ భవనాన్ని పూర్తి చేసుకొని సమాజానికి ఉపయోగంలో తెద్దాం. ఏదంటే ఇంత కిరాయిలకు ఇస్తే, ఇంత కిరాయి వస్తే ఏదైనా పేదవాళ్లకు, ఇంత స్కాలర్షిప్లకో, పిల్లల చదువులకో, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మీరు గతంలో ఎప్పుడు వచ్చినా నేను ఒకసారి 25, ఒకసారి 25, ఒకసారి 50, మొత్తానికి 1 కోటి రూపాయలు తండ్లాడినా. మళ్ళా కూడా తండ్లాట ఎక్కడి నుంచైనా ఏదైనా దాతల్ని పట్టుకోనో, ప్రభుత్వ పరంగానో ఎక్కడ అవకాశం ఉన్నా తెచ్చి మా నాగేశ్ అన్నకు, మా కాముని రాజేశం అన్నకు 2 ఏళ్ల టైం ఉన్నది. ఈ లోపలనే తొందరగా పూర్తి చేసి ఈ కొత్త కార్యవర్గం చేతుల మీదుగా భవనాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా
సరే సమాజంలో కూడా అప్పుడప్పుడు నాకు గతంలో ఉన్నటువంటి సమాజ పెద్దలు కానీ సతీష్ గారు కానీ భూపేష్ అన్న కానీ నా దృష్టికి తెచ్చిన ప్రతిసారి ఒకసారి 50 కుట్టు మిషన్లు ఇచ్చాం, ఈ మధ్య మరొక 50 కుట్టు మిషన్లు అందించాం, ఒక 15-16 మందికి లూనాలు ఇచ్చినట్టున్నాం. ఇంకా ఏదన్నా ఉన్నా నాకు చెప్పండి, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఇంకా బట్టలు అమ్ముతున్నటువంటి పురుషులకు కానీ ఇంకా ఎటువంటి సహకారం అవసరం ఉన్నా నా శాయశక్తుల నేను సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం. సరే సొసైటీలేమో పెద్దగా ఇబ్బందులు ఉన్నాయి. సొసైటీలో ఆ వృద్ధులు పాత వాళ్ళు మాత్రమే కొంతమందే దాని మీద ఆధారపడ్డారు, కొత్త వాళ్ళు ఎవరు అందులో చేరుతున్న పరిస్థితి లేదు. బట్ వాటిని కూడా నిలబెట్టుకోవడానికి ఉన్న వాళ్ళను కూడా కాపాడుకోవడానికి కూడా ఆ సొసైటీల బలోపేతానికి సొసైటీలో ఉన్న ఇబ్బందులు తొలగించడానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేసుకుందాం. సరే ఏది ఏమైనా ఈ దేవాలయం కూడా ఇది కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోవాలి, చాలా రోజులు అయినట్టుంది. దీన్ని ఆధునీకరణ కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా ఆలోచించండి, చేయండి పెద్దలందరూ కలిసి. నేను టైం ఇస్తాను మీకు, మీరు రండి, ముఖ్యులందరూ రండి. ఏం చేయాలన్నా నేను ఎప్పుడు కాదనకుండా నా శాయశక్తుల మీ దేవాలయ అభివృద్ధికి కానీ ఫంక్షన్ హాల్ పూర్తి చేయడానికి కానీ సమాజ అభివృద్ధికి కానీ మీరు చేసేటువంటి ఆలోచనలో నేను కూడా నా వంతు భాగస్వామ్యాన్ని సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తా అని చెప్పి మనవి చేస్తూ మళ్ళీ చివరిగా అదే మాట చెప్తున్నా, గెలుపు ఓటములు సహజమైనటువంటివి, దూరం పెట్టుకోకుండ్రి. ఓడినా